మన భారతదేశం మొఘల్స్ కంట్రోల్కి వెళ్ళిపోయింది 695 ఏడి 31 డిసెంబర్ 695 ఏడి నుంచి 18th జూలై 715 అప్పటి నుంచి మొదలైంది విదేశీయులు మన దేశాన్ని పరిపాలించడం. తర్వాత ముస్లిం రూల్ ఇన్ సబ్ కాంటినెంట్ అవర్ భారతదేశంలో చూస్తే ఫస్ట్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధు ప్రదేశాన్ని ఆక్రమించింది 712 ఏడీలో. తర్వాత మహమ్మద్ బిన్ కాసిం అని ఆయన 717 నుంచి 1206 ఏడీ వరకు మన దేశాన్ని పాలించాడు. 5 డైనాసిటీస్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత గజ్నవీద్ డైనాసిటీ 977 నుంచి 1186 ఏడీ వరకు. మూడోది గజ్నవీద్ డైనాసిటీ 987 నుంచి 1186 వరకు. రెండోది నేను మర్చిపోయాను, దట్ ఈస్ మహమ్మద్ బిన్ కాసిం 715 నుంచి 1206 వరకు. గురిద్ డైనాసిటీ 1192 ఏడీ ఆన్వర్డ్స్. ఇలా 5 డైనాసిటీస్ మన భారతదేశాన్ని పాలించారు. అప్పుడు కూడా ఇక్కడ అజ్ఞాత వీరులు ఉన్నారు. అక్కడి నుంచి వెతికితే బాగుంటుంది, కానీ మన ఆర్గనైజర్స్ ఎందుకు ఇక్కడికి లిమిట్ చేశారో అర్థం కావట్లేదు. 1857 నుంచి వెళ్తే మనం 695 ఏడీ నుంచి కుదిరితే అక్కడి నుంచి మనం చేయగలిగితే ఒక పెద్ద హిస్టరీ వస్తుంది మనకి. తర్వాత ఢిల్లీ సుల్తానైట్స్ 5 డైనాసిటీస్. ది సాల్వే డైనాసిటీ 1206 నుంచి 1290 వరకు. తర్వాత ఖిల్జీ డైనాసిటీ 1990 నుంచి 1321 వరకు. తర్వాత తుగ్లక్ డైనాసిటీ 1321 నుంచి 1412 ఏడీ వరకు. తర్వాత సయ్యద్ డైనాసిటీ 1451 నుంచి 1526 ఏడీ వరకు. తర్వాత లోడీ డైనాసిటీ. తర్వాత మొఘల్ డైనాసిటీ 1526 నుంచి 1857 ఏడీ వరకు. తర్వాత కలోనియల్ రూల్ బ్రిటిషర్స్ అప్పుడు వచ్చారు. వారు వచ్చింది 1857 to 1947, 91 సంవత్సరాలు అంటారు. కానీ వారు యాక్చువల్గా ఈ ప్లాసీ యుద్ధం 1757లో అయినప్పుడు అప్పటి నుంచి ఇండైరెక్ట్గా వాళ్ళు మన ఎవరైతే స్వతంత్రంగా ఉన్న రాజుల్ని కానీ ఈ మొఘల్స్ ముస్లిం రూల్స్ని కంట్రోల్ చేయడం మొదలెట్టారు. అందువల్ల 200 సంవత్సరాలు అంటున్నారు వాళ్ళు. తర్వాత బ్రిటిషర్స్ 1857 నుంచి 1947, దట్ ఈజ్ మన పీరియడ్ మనం తీసుకున్నాం ఇక్కడ అజ్ఞాత వీరులు 1857 నుంచి 1948. నా సజెషన్ ఏంటంటే 695 నుంచి వెళ్తే మనకి ఇక్కడ అజ్ఞాత వీరులు ఆ రోజుల్లో ఎంతమంది సఫర్ అయ్యారు అవన్నీ తెలుస్తాయి. కాబట్టి అక్కడి నుంచి వెళ్తే ఇంకా బాగుంటుందేమో అని. అది కష్టం అది చేయడం, కానీ చేయగలిగితే అది గొప్ప విశేషమే. తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత 1800 ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అవి స్టార్ట్ అయినప్పుడు 1857 నుంచి 1947. యాక్చువల్గా ఇప్పుడే చెప్పాను 1757 నుంచి 1947, దట్ ఈజ్ ప్లాసీ యుద్ధం జరిగినప్పటి నుంచి బ్రిటిషర్స్ మన మీద కంట్రోల్ మొదలెట్టారు. వీళ్ళే కాకుండా పోర్చుగీస్ అండ్ డచ్ వారు గోవా డామినెంట్ అయ్యు. అది చాలా వింత. అక్కడ వెళ్ళాక నేను చదువుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దాని గురించి తర్వాత మనం చెప్పుకుందాం. ఈ బ్రిటిషర్స్ 1857లో రిబెలియన్ మొదలైనప్పుడు నార్థన్ అండ్ సెంట్రల్ ఇండియాలో, తర్వాత బాలగంగాధర్ తిలక్ గారు సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. తర్వాత 1886లో ముస్లిం లీగ్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈయన కూడా స్టార్ట్ చేసి మన ఇండిపెండెన్స్ కోసం ఆయన కూడా కృషి చేశారు. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1914లో గోపాలకృష్ణ గోఖలే గారు, గాంధీ గారు ఆఫ్రికాలో ఉంటున్నప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తుండే మీరు వచ్చి ఇక్కడ దీనికి లీడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చారు. అక్కడి నుంచి నేషనల్ కాంగ్రెస్ తరఫున వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఇందులోనే సుభాష్ చంద్రబోస్ గారిని కూడా మనం తలుచుకోవాలి ఒకసారి. ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత ఆయన
ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ గవర్నమెంట్ అని ఒక సొసైటీని, ఒక సంస్థను స్థాపించి బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు చేశారు ఆయన. తర్వాత ఇండిపెండెన్స్ కమ్ నాన్ పార్టిసిపేటివ్ ప్రపోజల్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అప్పుడు పాస్ చేసి బ్రిటిషర్స్ మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఆన్ ఆగస్టు 14th నాడు మనకంటే ఒక రోజు ముందు పాకిస్తాన్కి స్వతంత్రం డిక్లేర్ చేశారు బ్రిటిషర్స్. మనకి అర్ధరాత్రి 12:02 ఆగస్టు 15న మనకి డిక్లేర్ చేశారు. 14వ తారీఖు వాళ్ళకి, 15వ తారీఖు మనకి. సో ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే ది కాన్స్టిట్యూటరీ అసెంబ్లీ అన్నది అప్పటికే ఉండేది. దానికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయమని చెప్పేసి. డాక్టర్ అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయబడింది. అది 26 నవంబర్ 1949న అమల్లోకి వచ్చింది. ఆన్ 26 జనవరి 1950 ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అవర్ కాన్స్టిట్యూషన్, అది మనకి ఫోర్స్లోకి వచ్చింది. లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ తీసుకుందాం. ఇది స్వతంత్రానికి సంబంధించి 500 AD నుంచి. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్, దీని డెక్కన్ కూడా అంటారు, 1724 to 1948 ఇది విదేశీయుల పాలనలో నడిచింది. స్ట్రిక్ట్గా చూస్తే 1948 to 1956 అదొక పీరియడ్ కింద మనం తీసుకోవాలి. దానికి మనం ఏం చేస్తాం, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ తెలంగాణ 4 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటక, ఈరోజు అవి కళ్యాణ్ కర్ణాటక రీజియన్లో ఉన్నాయి, అండ్ మరాఠ్వాడ. ఈ 3 కలిపి హైదరాబాద్ నిజాం స్టేట్లో ఆ రోజుల్లో ఉండేవి. ఆ రోజుల్లో నిజాం 1724 నుంచి 1857 వరకు పాలించారు. ఈ నిజాం 17 ఇక్కడి నుంచి 1857 అనుకుంటున్నాము. నిన్న బుక్స్లో వాటిలో చూస్తూ ఉంటే 1724 నుంచి 1857 దాకా మన హైదరాబాద్ స్టేట్ నిజాముల కింద పరిపాలించబడింది. ఈ హైదరాబాద్ స్టేట్ అన్నది మొట్టమొదటిగా ఏర్పరిచిన వ్యక్తి మీర్ కుమల్ ఉద్ దిన్ అని ఆయన ఈ నిజాం స్టేట్ని 1713 నుంచి 1721 వరకు ఆయన పరిపాలించాడు. 1724లో ఇది మొఘల్స్ కిందకి వెళ్ళింది ఔరంగాబాద్లోని. తర్వాత మరాఠాస్ అండ్ నిజామ్స్ వాళ్ళిద్దరూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు, తర్వాత నిజామ్స్కి ఇద్దరికి యుద్ధాలు అవుతూ ఉండేవి. తర్వాత 1763లో నిజాం ఆయన క్యాపిటల్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేశాడు ఔరంగాబాద్ నుంచి. తర్వాత ఫ్రమ్ 1778 బ్రిటిష్ సోల్జర్స్ ఆయన కంట్రోల్లోకి ఈ నిజాం స్టేట్ వెళ్ళిపోయింది. 17 సెప్టెంబర్ 1948 నిజాం ఆర్మీ సరెండర్డ్ టు అవర్ మిలిటరీ యాక్షన్. సర్దార్ పటేల్ ఆ రోజు ఆయన తీసుకోకపోతే ఈరోజు మనం ఇక్కడ విదేశీయుల కింద బతుకుండేవాళ్ళం. సెప్టెంబర్ 17 జరుపుకోవడం ఒక ఎత్తు. నేను ఎక్కడా సర్దార్ పటేల్ విగ్రహాలని ఏ స్ట్రీట్స్లో నేను చూడలే. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు. మనం యాక్చువల్గా ముందు ఆయన తలుచుకోవాలి. ఆయన తలుచుకున్న తర్వాత ఇంకెవరైనా తలుచుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం లేదు మన తెలంగాణ రీజియన్లోని, మరాఠ్వాడాలో కూడా లేదు. అదే చెప్తాను నేను. ఎక్కడ 17th లిబరేషన్ డే నేను ఏ స్పీచ్ చెప్పినా సర్దార్ పటేల్ విగ్రహం పెట్టండి ముందు. ఇక్కడ ఆయన ఒక గుజరాత్కి చెందిన వ్యక్తి కాదు, మొట్టమొదటి తెలంగాణకు చెందిన వ్యక్తి కింద ఆయన ట్రీట్ చేయాలి మనం. ఇక్కడ అన్ని మీ అధ్యక్షతను మీరు కొంచెం పాటుపడి అట్లీస్ట్ రవీంద్ర భారతిలో ఉందా లేదా నాకు తెలియదు, మీరు పెట్టించగలిగితే నేను చాలా సంతోషిస్తాను. సర్దార్ వల్లభాయ్ పటేలే లేకపోతే ఈరోజు మన తెలంగాణ లేదు, మరాఠవాడా లేదు, రెండూ లేవు. అటువంటి వ్యక్తిని మనం మర్చిపోతున్నాం. అది చాలా బాధాకరమైన విషయం. 17 సెప్టెంబర్ 1948 నిజామ్స్ ఆర్మీ సరెండర్ టు అవర్ మిలిటరీ యాక్షన్ సర్దార్ పటేల్ గారు తీసుకున్నారు. 26 జనవరి 1950 ఇండియా ఫార్మలీ ఇన్కార్పొరేటెడ్ ది స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ టు ది యూనియన్ ఆఫ్ ఇండియా. 1950 వరకు ఇది ఇంకా సపరేట్గానే ఉందన్నమాట. 1950లో ఇది మెర్జ్ అయింది. 1947లో ఇండిపెండెంట్ వస్తే 3 ఏళ్ళు ఇక్కడ లేదు, 18 months మరాఠ్వాడాకి ఇండిపెండెన్స్ లేదు. సో ఇది చాలా మనకి ఆలస్యంగా వచ్చాయి ఇక్కడ స్వతంత్రం ఈ రెండు ప్రాంతాలకి. 1956లో రీఆర్గనైజేషన్ స్టేట్స్లో తెలంగాణ మర్జ్డ్ విత్ ఏపీ,
Marathwada, with state of Bombay, later divided into state of Maharashtra and Gujarat. తర్వాత 4 డిస్ట్రిక్ట్స్ ఈ మరాఠ్వాడ మన నిజాం స్టేట్లో ఉన్నవి కర్ణాటకలోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా జరుపుకుంటున్నారు లిబరేషన్ డే. ఈరోజు కూడా కర్ణాటక నేను ఎంక్వైరీ చేస్తే మా హైదరాబాద్లో తెలంగాణ చేసుకోవట్లేదు, తెలంగాణ మీరు మరాఠ్వాడలో అన్ని జిల్లాల్లో చేస్తున్నారు, తర్వాత కర్ణాటకలో చేస్తున్నారంటే కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు మేము చేసుకుంటున్నాం 4 జిల్లాల్లో అని. ఇక్కడ నాకు అర్థం కావట్లేదు ఏమిటో పాలిటిక్స్ అది చెప్పచ్చో చెప్పకూడదో కూడా తెలియదు. బట్ ఈ రోజు వరకు మనం చేసుకోవట్లేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని తలుచుకోవట్లేదు. ఈ రెండు చాలా బాధాకరమైనటువంటి విషయాలు. తర్వాత మరాఠ్వాడ లిబరేషన్ డే అండ్ మరాఠ్వాడ ముక్తి సంగ్రామ్. ఇది ఎందుకంటే చెప్తున్నాను, మరాఠ్వాడ రీజియన్కి మనకి హైదరాబాద్కి చాలా క్లోజ్ కనెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనం చాలా కాలం వాళ్ళతో కలుపుకున్నాం. ఇది రీఆర్గనైజేషన్ అయ్యాక ఇవన్నీ వచ్చాయి. 17 సెప్టెంబర్ 1948లో మరాఠ్వాడాకి ఇండిపెండెన్స్ ఆఫ్టర్ 18 months 1947 నుంచి వాళ్ళకు వచ్చింది ఇండిపెండెన్స్. మనకి 1950లో మనం మర్చాము. ఇలా ఉంటుంటే లిబరేషన్ ఆఫ్ గోవా, డామన్ అండ్ డయ్యూ డిసెంబర్ 1960 వరకు 61 వరకు వాళ్ళకి ఇండిపెండెన్స్ రాలేదు. వాళ్ళు పోర్చుగీస్కి వాళ్ళ కింద ఉండేవాళ్ళు. తర్వాత ఇండియన్ ట్రూప్స్ ఇన్వేడెడ్, వాళ్ళు పోర్చుగీస్ ట్రూప్స్ వాళ్ళని 1961లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ పోర్చుగీస్ అన్న వాళ్ళు 450 ఏళ్ళు పాలించారు. బ్రిటిషర్స్ 200 అంటున్నారు, పోర్చుగీస్ వాళ్ళు 450 ఏళ్ళు గోవా, డామన్ అండ్ డయ్యూని పాలించారు. అది మనం ఎక్కడా చెప్పుకోవట్లేదు. సో ఈ తర్వాత అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగల్ ఫ్రమ్ తెలంగాణ రీజియన్ 1857 to 1948. కొంతమంది పేర్లను నేను పుస్తకాల్లో చదువుతూ ఉంటే నాకు ఈ పేర్లన్నీ నాకు తెలిసే. యనుమల పెద్దన్న, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఓరుగల్లు, ఈయన చాలా కృషి చేశారు ఈ ఫ్రీడమ్ స్ట్రగల్లో. తర్వాత రామ్జీ గోండు, ఆయన నిర్మల్కి చెందిన వ్యక్తి. ఆయన ఫార్మర్, ఆయన ట్రైబల్స్తో వాళ్ళతో కలిపి ఈ బ్రిటిషర్స్తోని వాళ్ళతోని పోరాటం చేసి చాలా కృషి చేశారు స్వాతంత్రం గురించి. తర్వాత తుర్రేబాజ్ ఖాన్ అని ఆయన డిస్ట్రిక్ట్, ఆయన రూలర్ ఆఫ్ నిజాం కూడా ఈయన కూడా చాలా పాటుపడ్డాడు. ఆయన పేరు కూడా మనకు తెలియదు, ఈయన కూడా అజ్ఞాత వీరుడే. తర్వాత దున్న ఇద్దశ్రీ, ఈయన పెద్ద పోయెట్, ఈయన కూడా చాలా పాటుపడ్డాడు, ఈయన పేరు మనకు తెలియదు. జస్టిస్ కేశవరావు కోర్రుట్కర్, ఈయన కేశవ్ మెమోరియల్ సొసైటీ ఆయన హయాంలోనే చేశారు. ఆయన వకీల్గా చేశారు, జస్టిస్గా చేశారు. ఆయన గురించి కూడా మనకి పెద్దగా తెలియదు. తర్వాత రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు, ఆయన గురించి ఆయన కాలేజెస్ ఉన్నాయి నేను మొత్తం మీద. ఆయన కూడా అన్సంగ్ హీరోస్ కిందే మనం చెప్పచ్చు, మనకు తెలియదు ఆయన కూడా అంత పెద్ద స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తిని. తర్వాత భాగ్యరెడ్డి వర్మ గారు, ఈయన పేరు కూడా మనకు తెలియదు. తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి గారు, ఈయన అడ్వకేట్ అండ్ కొత్వాల్ కమిషనర్ కూడా చేశారు ఇక్కడ. వీళ్ళందరూ మనం ఏదో అడ్వకేట్స్ అనుకుంటాం, కమిషనర్ అనుకుంటాం, కానీ స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళని మనకి అవగాహన లేదు. తర్వాత కుమరం భీమ్ గారు, ఈయన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోనూ చెందిన వ్యక్తి. ఆయన మీద సినిమాల మీద కూడా కాంట్రవర్సీ మనకు తెలుసు. ఆయన కూడా స్వాతంత్రం గురించి పోరాటంలో పాటుపడ్డాడు ఆయన ఆ రోజు అక్కడున్న ట్రైబల్స్ అందరితో కలిపి. తర్వాత శంకరాజ్యుడు, ఈయన కల్చరల్ అట్ సైడు, ఈయన కూడా ఒక అన్సంగ్ హీరో కిందే వాళ్ళు గుర్తించారు. తర్వాత బండోళ్ళ కోరమన్న గారు, ఈయన కూడా ఒక మన తెలంగాణ వాళ్ళతో పోరాటం చేశాడు, స్వాతంత్రంలో పోరాటం, ఆయన గురించి కూడా మనకు తెలియదు. తర్వాత వనమాల వరదాచార్యులు గారు, వనమాల జగన్నాథాచార్యులు గారు, వీళ్ళిద్దరు పోయిట్స్. వీళ్ళు కూడా చాలా కృషి చేశారు, పుస్తకాల్లో చదువుతూ ఉంటే తెలుస్తోంది. వీళ్ళ గురించి ఎక్కడా మనం పెద్దగా చదువుకోలేదు క్లాసెస్లో వాటిలో కూడా. తర్వాత మొగలయ్య గారు, ఈయన కూడా మొగలయ్య గౌండ్, ఈయన కూడా చాలా మనం ఇప్పుడు ఈ పాటలు ఈ బ్యాలెడ్స్ అంటారు, జానపదం, దాని కింద చేస్తూ కృషి చేసినట్టు ఉంటుంది. తర్వాత షోయబుద్దీన్ ఖాన్, ఆయన కూడా పోయెట్, జర్నలిస్ట్, ఆయన కూడా అన్సంగ్ హీరోస్లోనే ఆయన పేరును కూడా చేర్చారు. తర్వాత నారాయణరావు గారు, ఆయన హీ స్టార్టెడ్ యాజ్ ఎ లేబరర్ అండ్ బికేమ్ ఎన్ అడ్వకేట్. ఈయన కూడా పోరాటం అన్సంగ్ హీరోస్లోనే ఈయన పేరు కూడా వచ్చింది. పండిట్ రాజా రత్నచారులు గారు,
ఈయన కూడా పెద్ద రైటరు, ఈయన కూడా తెలంగాణకు చెందిన వ్యక్తి. మదన్ మోహన్ విద్యాసాగర్, ఆయన పంజాబ్కి చెందిన వ్యక్తి, ఇక్కడికి వచ్చి తెలంగాణ పోరాట యోధంలో ఆయన పాటుపడ్డాడు. ఈయన తర్వాత జల్కారి బోరి, తర్వాత వీరప్ప కుట్ట బొమ్మన్, తర్వాత భీమన్ నాయక్, తర్వాత చాకలి ఐలమ్మ, తర్వాత సుద్దాల హనుమంతు, తర్వాత కొత్తపల్లి జయశంకర్ అకాడమిషియన్, తర్వాత అనుభూరి ప్రభాకర్ రావు, ఈయన పోయెట్, మల్లు స్వరాజ్యం, ఆయన తర్వాత రావి నారాయణ రెడ్డి, తర్వాత బద్దం ఎల్లారెడ్డి, తర్వాత చిట్యాల ఐలమ్మ, తర్వాత దాసరథి కృష్ణమాచార్యులు గారు, తర్వాత సర్దార్ సర్వై పాపన్న, తర్వాత కేవీ రంగారెడ్డి గారు. వీళ్ళందరి పేర్లు కూడా నేను పుస్తకాల్లో చదువుతూ ఉంటే అన్సంగ్ హీరోస్ కింద రాశారు. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. మా ఫ్రెండ్ ఒక ఆయన వైస్ ఛాన్సలర్ డిఎస్ఎన్ఎల్యు, ఆయన అన్సంగ్ హీరోస్ ఇన్ ఇండియా, మనం తెలంగాణకే లిమిట్ అయ్యాము. ఆయన పెద్ద బుక్ ప్రింట్ చేశాడు. ఆ బుక్లో చూస్తుంటే భారతదేశంలో ఎంతమంది ఎంత సాక్రిఫైస్ చేసే దేశం గురించి, వాళ్ళ గురించి మనం ఎక్కడ చదువుకోలేదు. మనం ఎంతసేపు కొంతమంది లీడర్స్ గురించి చదువుతున్నాము. Was been kind enough to come over here to be a part of the inaugural session of the one-day seminar. In spite of his busy schedule, he readily agreed to be with us. On behalf of the organization, I would like to express my deep sense of gratitude to Professor K.V.S. Sharma garu. I am thankful to the principal, Dr. K. Jhansi Rani garu, the principal of Arts and Science College for Women, Andhra Mahila Sabha, for sparing her valuable time, and most significant place wherein in this auditorium we are able to conduct the seminar. It is but for your keen interest, your initiative, your direction, this would not have been possible, madam, and I thank you very much. I thank my friend Dr. Virendra, who is the General Secretary. We are trying our best to do many seminars, national seminars, with the help of all my colleagues, executive committee members, managing committee members, and with their guidance, we have been striving hard to do this kind of seminars. I am grateful to Professor D. Manohara garu, working president, Professor Venkatrajam garu, Professor Arjun Rao, Professor Mallikarjun Rao garu, Hindu Shekhar, and Sai Varaprasad garu, President Bhagyanagar Unit, and the esteemed members, guests, invitees, and all the participants, and more in particular, the students of this prestigious college, press and media. Thank you, one and all. As you all know that we have assembled here to think about the unsung heroes of freedom struggle from Telangana, with special reference to 1857 to 1948. We try to put the dates as 1857 and 1948. There are two important components involved in this particular program. 1857 was considered to be a turning point in the history of the freedom struggle of Telangana, which has started in 1857, but with more in particular, it started in 1857 from Bollaram side, from Secunderabad side, and it has spread to different districts of the Telangana region.
So that is the beginning of a struggle, that is the beginning of a kind of spirit of national feeling, that is the beginning of the Sipahis who tried to revolt from their own contingent. And in that particular instance, we can take the name of some of them like Chedda Khan, Maulana Alauddin, and some other great people who tried to come forward to revolt against the then Nizam's rule. And in that instances, they tried to take a slogan, निज़ाम के सरहद की बाहर नहीं जाएंगे, दीन की उपहार नहीं बढ़ेंगे. They took a slogan that we do not want to cross the frontiers of our own, and we do not want to fight against the co-religions of our own people. So that is the spirit of nationalism which began in 1857. And subsequently, many sequences and many events which have transformed the entire freedom struggle into the reality, and there ended on the 17th September 1948, the end of the struggle. And you all know very well that Hyderabad had been freed from the clutches of the then Nizam's government, and Sardar Patel took the initiative to make it a firm place in the Telangana region with the police action. This is only a gist of thing I would like to place before you. And thereafter, as you all know, that the government of India is trying to make an effort to formally declare that the year 1921 to 23, it becomes an year of Azad Ki Amrit Mahotsav, that is in tune to the freedom movement, in tune to the sacrifices made by several heroes, martyrs, freedom fighters, irrespective of men and women, who never bothered about their sacrifices, they becoming martyrs in the struggle, but they only bothered about how best, to what extent they can fight against the then rulers and make it a grand success and try to become a part of it. So that is how the Azad Ki Amrit Mahotsav, as we are all celebrating 75 years of independence, and this is going to be continued even up to 15th August 2023 as per the order of the Government of India. So what is the importance of this Azad Ki Amrit Mahotsav? What is the role the individuals have to play? And what is the role of the scholars, eminent personalities, citizens who have keen interest in trying to recollect the past of our glory, our heritage, our sacrifices which have been made by several individuals unitedly, individually, and sacrifice their life. You will find many women folk, many men folk who never even bothered about their life, but they wanted to sacrifice their life for the sake of expressing their patriotism, expressing their feeling of nationalism, and expressing their desire to remember them. So remembrance, recollecting all that, and trying to pay our homage to the martyrs who have done so much to the state and so much to the country. So in that particular instance, the Government of India tried to formulate Azad Ki Amrit Mahotsav. As you all know, that is an initiative of the Government of India to celebrate and commemorate 70 years of independence and a glorious history of its people, culture, and achievements. This Mahotsav is dedicated to the people of India
who have not only been instrumental in bringing India thus far in its evolutionary journey, but also hold within them the power and potential to enable the Honorable Prime Minister's vision of activating India's 2.0, fueled by the spirit of Atmanirbhar Bharat. The official journey of Azad Ki Amrit Mahotsav commenced on the 12th March 2021, which started a 75-week countdown to our 75th anniversary of independence and will end post a year on 15th August 2023. Some of the themes which have been planned by Azad Ka Amrit Mahotsav are: the Azad Ki Amrit Mahotsav means elixir of energy of independence, an elixir of inspirations of the warriors of freedom struggle, elixir of new ideas and pledges, and elixir of Atmanirbharta. Therefore, this Mahotsav is a festival of awakening of the nation, festival of fulfilling the dream of good governance, and a festival of global peace and development, as our Honorable Prime Minister has said. Like the history of the freedom movement, the journey of 75 years after independence is a reflection of the hard work, innovation, enterprises of ordinary Indians. Whether in the country or abroad, we Indians proved ourselves with our hard work. We are proud of our Constitution. We are proud of our democratic traditions. The mother of democracy, India, is still moving forward by strengthening democracy. India, rich in knowledge and science, is leaving its mark. So this is the tune of Azad Ki Amrit Mahotsav, which our Itihas Sankalp Samiti has planned to continuously put all efforts to go to the districts. And you know very well that our organization, Itihas Sankalp Samiti, has been striving hard to follow the aims and objectives of the organization tooth and nail. We are under the guidance of very senior professors, academicians, who are helping us and trying to cooperate and be there for any program and giving their best wishes to make all that programs are successful. And but for their guidance, but for their spirit of commitment and dedication, the organization wouldn't have been successful. But as you all know that we have also crossed 30 years of our existence in the midst of all of you, and we are trying to emulate all the directions what our senior members have done in the capacity of president or vice president or working president or general secretary or all the executive members. And some of them I would like to quote before you. This organization is to collect material published and unpublished from villages, districts and states regarding the history of Bharat, its antiquities, culture and allied subjects. It is to arrange for writing, rewriting the history of Bharat in its correct perspective, to encourage individuals, institutions, organizations, publishers, etc., interested in writing, rewriting history of Bharat from national point of view or in compiling material for the purpose, to plan and celebrate history days with a view to create awareness among the people about the glorious past and the rich heritage of the country, and to more in particular to arrange seminars, symposia and conference of scholar history and culture of Bharat, particularly in rural areas of the country, to order to disseminate the useful knowledge among the people and mold them suitably, to establish and run libraries, reading room, museums, to create interest among the people about our past heritage and to encourage research in the field, to arrange for publication or distribution papers, periodicals and other material for achieving this, to establish
and to maintain educational culture institution, to contribute charities and to give donation to further the above subject. So these kind of aims and objectives of the Itihas Sankalp Samiti are worked out to enlighten all the participants who have come here that this organization is meant for protecting, preserving our cultural ethos, our heritage, our Bharat, the concept of Bharat, whatever it has been being worked out. And in this aspect, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి నేను మనసారా నమ్మింది ఏంటంటే, ప్రకృతి అంతా సహకరించి ఇతిహాస సంకలన సమితిని మాతో కలిపిందని నేను భావిస్తున్నాను. ఇవి మనసులోని చెప్పాల్సిన మాటలు కాబట్టి లెట్ మీ స్పీక్ ఇన్ తెలుగు. ఆంధ్రమేళా సభ సంస్థను స్థాపించిన పద్మవిభూషణ్ డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు 29 సంస్థలను అంచెలంచెలుగా నిర్మించుకుంటూ వెళితే, అందులో మా ఆంధ్రమేళా సభ కళాశాల, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఈరోజు అన్ని సంస్థల కన్నా ఎక్కువగా అభివృద్ధి చెందుతూ అన్ని పోటీపడే పనిచేస్తున్నాయి. అన్ని సంస్థలు 29 సంస్థలు. సో చెన్నైలో 2 ఉంటాయి. ఇక్కడ ఆంధ్రమేళా సభలో హైదరాబాద్, తెలంగాణ ఏరియాల్లో మ్యాక్సిమం ఇక్కడ ఉన్నాయి. ఒక్క సంస్థ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలా 29 సంస్థల్లో ఎంతోమంది ఫస్ట్ టర్మ్ జనరేషన్ ఎక్కువ సేవల్ని పొందడం జరిగింది. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సోషల్ మిషన్, ఆంధ్రమేళా సభ స్టాండ్స్ టుడే ఇన్ ఫోర్ఫ్రంట్ ఇన్ అప్లిఫ్టింగ్ destitute women and especially girl child from UG to PG. సో మా సంస్థలో ఇక్కడే ఉన్న ప్రిన్సెస్లో ఆంధ్రమేళా సభలో ప్లే స్కూల్ ఉంది, ఎయిడెడ్ ఒక స్కూల్ ఉంది, ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. నెక్స్ట్ మా తర్వాత మాది ఇంటర్మీడియట్ అనుబంధ సంస్థగా ఉంది. మాకు డిగ్రీ కాలేజ్, పీజీ కోర్సులను కూడా రన్ చేస్తున్నాము. అలాగే బిఎడ్ కాలేజ్ ఉంది. సో ఎంబీఏ కళాశాల దీన్ని ఆనుకునే ఉంది. లిటరసీ హౌస్ ఉంది. ఈ మ్యాక్సిమం సంస్థలన్నీ కూడా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉండడం అనేది గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా దుర్గాబాయి గారు ఆ రోజుల్లో ఆవిడ గొప్ప వ్యక్తిగా విలసిల్లుతున్న దాంట్లో ఆంధ్రమేళా సభని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఈరోజు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 1958లో ఆవిడ చిన్నగా స్టార్ట్ చేసిన సంస్థ ఆంధ్రమేళా సభ కళాశాలగా 1968లో స్థాపించబడి 2022 నాటికి 2000 పైచిలుకు విద్యార్థులతో ప్రైవేటు సంస్థలకు ధీటుగా మేము కొన్ని కోర్సులని అందించగలిగే స్థాయికి వెళ్ళాం. సో అయితే ఆంధ్రమేళా సభ వ్యవస్థాపకురాలు దుర్గాబాయి అమ్మ గారి ఆశయాలను ముందుకు పట్టుకెళ్తూ ట్రస్ట్ బోర్డు అంటే ఆంధ్రమేళా సభ సంస్థల ట్రస్ట్ బోర్డు, దాంట్లో ఉన్న ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, ఇలా మళ్ళీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, వీళ్ళందరూ కూడా దుర్గాబాయి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అన్ని సంస్థల్ని ఏకతాటిపైన నడిపిస్తూ ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ అన్నింటినీ ముందుకు అర్థం చేసుకొని ప్రైవేట్ సంస్థలకు దీటుగా దీన్ని ఇంకా సేవా సంస్థగా కొనసాగించడం అనేది ప్రస్తుతం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అంతగా ఫండ్స్ లేని సంస్థగా ఉన్నప్పటికీ కూడా దాదాపుగా కొన్ని లక్షల మందికి సేవలు అందిస్తున్న సంస్థ ఆంధ్రమేళా సభ. సో అలాంటి ఆంధ్రమేళా సభలో విద్యార్థులకి బోధించడము, ఆ కళాశాలకి ఆధిపత్యం వహించడం కానీ, నాయకత్వం వహించడం కానీ, ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించిన వరాలుగానే భావిస్తున్నాను. ఇతిహాస సంకలన సమితితో మేము అనుబంధంలో రావడానికి సార్ వచ్చి మాట్లాడినప్పుడు సోషల్ సైన్సెస్ మాకు కూడా కళాశాలలో ఒకప్పుడు హిస్టరీ చాలా డిమాండింగ్ సబ్జెక్ట్ ఉండేది. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ అది మరుగున పడిపోయింది. ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే అది మళ్ళీ లైవ్లోకి తీసుకురావాలనిపిస్తుంది. అయితే తెలంగాణ గవర్నమెంట్ హిస్టరీని ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా, ఒక కోర్ ఆప్షనల్గా పెట్టడం అనేది ప్రొఫెసర్ అర్జున్ రావు సార్ లాంటి వాళ్ళ కృషి ఎంతైనా ఉంది. బిఏ
ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఆ బకెట్ సిస్టంలో వచ్చే దాంట్లో దీన్ని ఏ కేటగిరీలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. చాలా కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ డి కేటగిరీలోకి వెళ్ళిపోయి, బట్ హిస్టరీ లాంటి సబ్జెక్టుని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నదానికి కృషిగా ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ చరిత్ర శాఖ చేసిన కృషి చాలా ఉంది. అందులో ప్రొఫెసర్ అర్జున్ రావు సార్ హెడ్గా ఉన్నారు, బీవైఎస్ చైర్పర్సన్గా ఉన్నారు, సిడిసి డీన్గా కూడా పనిచేశారు. వివిధ పదవుల్లో ఉంటూ ఆయన చరిత్రని ముందుకు పట్టుకెళ్ళడం, నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీస్ దానికి కృషి చేశాయి. అయితే కొన్ని సబ్జెక్టులు ముందుకు రాలేకపోయాయి, కానీ వీళ్ళ కృషి వల్ల ఈరోజు పిల్లలు మళ్ళీ చరిత్రని చదవగలుగుతున్నారు. అంటే ఇంకా చాలా కళాశాలలో చరిత్రని ఒక సబ్జెక్టుగా చదవడానికి ఒక ఊతం దొరికింది. అది తెలంగాణ గవర్నమెంట్ ప్లస్ కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వీళ్ళందరూ ఆమోదించడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో మా యాజమాన్యానికి ఈ కోర్సుని కూడా పెట్టమని ఒక ప్రపోజల్ పెట్టాలి అనుకుంటున్నాము. ఎందుకంటే ఒకప్పుడు చరిత్ర ఇక్కడ చాలా మంచి సబ్జెక్టుగా విలసిల్లిందనే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్కి రకరకాలుగా ఉపయోగపడే సబ్జెక్టులో చరిత్ర ఒకటి కాబట్టి తప్పనిసరిగా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తుంది ఏంటంటే, మా యాజమాన్యాన్ని అడిగి నెక్స్ట్ ఇయర్ కన్నా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అగైన్ invoke history as one of the subjects in BA courses, sir. అయితే ఆంధ్ర మహిళా సభ కళాశాలలో టీచర్స్ దాదాపుగా 60 మంది ఉన్నారు. సో నాన్ టీచింగ్ స్టాఫ్ దాదాపుగా 40 మంది ఉన్నారు. స్టూడెంట్స్ 2000 మంది ఉన్నారు. వీళ్ళకి అందించే కోర్సుల్లో BA, BBA, BCom, BSc లాంటి కోర్సులన్నీ మేము రన్ చేస్తున్నాము. దో ఇట్ ఈస్ ఎయిడెడ్ కాలేజ్లో గవర్నమెంట్ ఆమోదించినవి 3 కోర్సులే ఉన్నాయి. BA, BCom, BSc, BJC, BCom జనరల్, BA, EPP ఈ గ్రూపులు మాత్రమే ఉన్నాయి. మా యాజమాన్యం కృషితో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ఇంకా మేము డెవలప్ చేసుకొని ఈరోజు BCom జనరల్తో పాటు BCom కంప్యూటర్ అప్లికేషన్స్, BCom ట్యాక్స్ ప్రొసీజర్స్, BCom బిజినెస్ అనలిటిక్స్, BBA కోర్సుని, BAలో కూడా సైకాలజీ లాంటి కోర్సులని మేము ఇంట్రడ్యూస్ చేసుకోగలిగాం. సో ఈ కోర్సులన్నింటిలోనూ బయోటెక్నాలజీతో ప్లస్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్తో మేము రన్ చేస్తున్నాం. అలాగే PG కోర్సుల్లో MCom ఉంది, MA ఎకనామిక్స్ రీసెంట్గా స్టార్ట్ చేశాము. సో ప్రొఫెసర్ నక్లారెడ్డి గారు మాకు డైరెక్టర్గా పనిచేస్తున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్కి. సో ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మేము MA ఎకనామిక్స్ని కూడా స్టార్ట్ చేసాం. సో MScలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, MSc మ్యాథ్స్ విత్ కంప్యూటర్ సైన్స్ ఇవి మేము PG కోర్సుల్లో అందిస్తున్నవి. సో ఈ సంవత్సరం కొత్తగా MCom IS కూడా పెట్టాలని, అలాగే MAలో పబ్లిక్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ పెట్టాలని భావించాము. సో వీటన్నిటికీ సన్నాహాలు జరుగుతున్నాయి. సో ఈ కళాశాల చాలా ముందుకు వెళ్ళడానికి మా యాజమాన్యం కృషి, మా సిబ్బంది కృషి చాలా ఉంది. ఈరోజు ఇచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా నా చీఫ్ గెస్ట్ ఈరోజు ముఖ్య అతిథి గారు ప్రొఫెసర్ KVS శర్మ గారు, వైస్ ఛాన్సలర్ లా యూనివర్సిటీ ఔరంగాబాద్. సో అలాగే కిషన్ రావు సార్, వెల్ నోన్ పర్సన్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, రిజిస్ట్రార్గా పనిచేశారు. ఆయన హయాంలో చాలా సంస్కరణలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేయడం జరిగింది. ఆ పునాదుల వల్లే ఇంకా ఉస్మానియా విశ్వవిద్యాలయం ముందుకు వెళ్ళగలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్.